యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు ఉంచుడి. ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేడు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనెను. యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనలు 34, 7, 9 వచనాలు, 10 వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 1 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోక నిజ సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమలు విస్తరించును గాక. గడిచిన మాసమంతా దేవుడు కృపలో కాచి కాపాడారు. ఈరోజు మరొక నూతన మాసం ప్రవేశపెట్టారు. ఇది మొదలుకొని దేవుని దూత నీ కాపుదలగా ఉంచును గాక. ఆయన యందు నువ్వు భయభక్తులున్నావు. నీకు కృపనిచ్చి దేవుడు ఏ కొదువ లేకోకుండా నిన్ను ప్రొటెక్ట్ చేసి, సమృద్ధినిచ్చి, సమాధానం ఇచ్చి, దీవించి, ఆశీర్వదించి, జాబ్ లేని బిడ్డలకు మంచి జాబ్స్ ఇచ్చి, హైక్స్ లేని బిడ్డలకు మంచి హైక్స్ ఇచ్చి, నెమ్మది లేని బిడ్డలకు నెమ్మదినిచ్చి, అనారోగ్యంగా ఉన్న వారు స్వస్థపరిచి గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక. ఈ మాసమంతట్లో దేవుని సన్నిధి కృప కాపుదల మనపై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు ఈ ఉదయకాల సమయం ప్రార్థన కోసం ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కృపా కాపుదల కంచి వేయండి. ఆయన ఈ మాసమంతట్లో నీ కృపనివ్వండి. ఈ ఆగస్టు మాసములో నీ కృపాక్షేమాలు మాకు తోడగించండి. ఇది మొదలుకొని మాసమంతట్లో నీ దీవెనను చూడాలా. దేవుని భయభక్తులు గల వారికి ఏ కొదువ ఉంచునన్నావు. సింహ పిల్లైనా ఆకలి కొంటే కానీ నా పిల్లలు ఆకలి కొంటారంటున్నావు. నా బిడ్డల చుట్టూ నా దూతలను కాపుదలు ఉంచుతారంటున్నావు. ఈ మాసం అంతటా కాయండి, ప్రొటెక్ట్ చేయండి, సమృద్ధినివ్వండి, సమాధానం ఇవ్వండి, దీవెనివ్వండి, జయమినివ్వండి. అన్ని విషయాల్లో కృప తోడగించండి. జాబ్ లేని బిడ్డలకు మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ని దీవించండి. గవర్నమెంట్ సెక్టార్ ట్రై చేసిన గవర్నమెంట్ సెక్టార్లో మంచి ఆపర్చునిటీస్ ఇవ్వండి. అన్ని విషయాల్లో కృపాక్షేమాలు ప్రతి ఒక్క బిడ్డకు తోడగించి గొప్ప కార్యాలు చేయండి. మ్యారేజ్లో వాళ్ళు గర్భఫలం బట్టి గర్భాలు పొందాలా, దీవెన పొందాలా. ఈ మాసంలో గొప్ప విజయాలు చూడాలి, గొప్ప ఆశీర్వాదం చూడాలి. ఎవరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిక్ అయి ఉన్నారో స్వస్థపరచాలి. యేసు నామములో ప్రతి వ్యాధిని గద్దిస్తారు. మీరు గద్దించి స్వస్థపరిచి విడుదలచ్చి కృప చూపించండి. నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమ చెందండి. నీ తోడు బిడ్డలతో ఉంచండి. నీ దీవెనలు బిడ్డకు దయచేసి ప్రతి ఒక్కరిపై నీ కనుదృష్టి ఉంచమని, ఎవరి బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని, ఎవరిని తొట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని దర్శించి కృపలో కాయండి. ప్రామిస్ లాంటి విషయాలు కూడా మిరాకిల్ చేయండి. సమస్యను సాల్వ్ వచ్చిందని కావాల్సిన అమౌంట్ విషయాలు కూడా మిరాకిల్ చేసి కృప చూపించాను. ఆయన ఆ బ్లెస్లో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి, చీకటి కొట్టివేసి, డిసిషన్ కావాల్సిన డిసిషన్ అవ్వడానికి కూడా సహాయం చేసి మహిమించండి. ప్రతి ఒక్క అవసరాలు అక్కలు తీర్చి, ఎక్కలేని కాయని మా అవసరాలు తీర్చండి. అన్నింటిలో కృప తోడగించి గొప్ప ఆశీర్వాదం దీవెనతో నింపి మహిమ చెందండి. కృపాక్షేమాలు దయచేయండి. నేను ఎదుడనే సున్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం సాక్రమెంట్, ప్రభరాత్రి భోజనం, అలాగే రక్షణ పొందడం, బాప్టిజం తీసుకున్న బాప్టిజాలు సిద్ధపడండి. నేను ఎయిర్పోర్ట్లో ఉండి రికార్డ్ చేశాను కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అయితే మన్నించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ మాసమంతట్లో దేవుని కృప సమృద్ధిగా నీపై ఉంటుంది. నూతన కార్యాలు, నూతన క్రియలు దేవుడు చేయబోతున్నాడు. నీ వెలుతును పూస్తాడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు, నీపై తన దీవెనలు కుమరిస్తాడు, స్పిరిచువల్గా స్ట్రెంథన్ చేస్తాడు. గాడ్ బ్లెస్ యు.